స్వదేశంలో టీమిండియా వరుసగా 2 టెస్ట్ సిరీస్లో వైట్ వాష్కు గురవడంతో కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నాయకత్వంపై విమర్శల సుడిగాలి వీస్తోంది. ముఖ్యంగా ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్లో భారత జట్టు ప్రదర్శించిన అత్యంత పేలవమైన ఆట తీరు అభిమానులను, విశ్లేషకులను నిరాశపరిచింది. సఫారీ స్పిన్నర్ల ధాటికి భారత బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టడం, కీలక సమయాల్లో బౌలర్లు కూడా ప్రభావం చూపలేకపోవడం జట్టు వైఫల్యానికి కారణాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి తాజాగా ఈ వైట్ వాష్ పై స్పందించారు. జట్టు వైఫల్యంపై హెడ్ కోచ్ గంభీర్పై వస్తున్న విమర్శల గురించి స్పందిస్తూ మాజీ కోచ్ రవిశాస్త్రి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తాను గంభీర్ను సమర్థించడం లేదని స్పష్టం చేస్తూనే ఖచ్చితంగా ఆటగాళ్లు తమ ఆట తీరుపై మరింత బాధ్యతాయుతంగా ఉండాలని నొక్కి చెప్పారు. గౌహటి టెస్ట్లో భారత్ టాప్ ఆర్డర్ ఎలా విఫలమైందో మనం చూశామన్నారు. 95 పరుగులకు 1 వికెట్ మాత్రమే కోల్పోయిన పరిస్థితి నుంచి చూస్తుండగానే వరుసగా వికెట్లు కోల్పోయి 130 పరుగులకే 7 వికెట్లతో కష్టాల్లో పడిందని గుర్తు చేశారు. అలాని టీమిండియా పేలవమైన జట్టు కాదని, మన ఆటగాళ్లు ఎంతో ప్రతిభావంతులన్నారు. వారికి స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడం కొత్త కాదని, చిన్నప్పటి నుంచి స్పిన్ ఆడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వారు మరింత బాధ్యత తీసుకుని ఆడాల్సిందని రవిశాస్త్రి సూచించారు. జట్టు పేలవ ప్రదర్శన విషయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను మీరు రక్షిస్తున్నారా అని రవిశాస్త్రిని ప్రశ్నించగా ఆయన సూటిగా సమాధానమిచ్చారు. తాను గౌతమ్ గంభీర్ను కాపాడడం లేదని, 100% అతను కూడా బాధ్యత తీసుకోవాలన్నారు. తాను కోచ్గా ఉన్నప్పుడు ఇది జరిగి ఉంటే మొదట తానే బాధ్యత తీసుకునేవాడినన్నారు. కానీ అదే సమయంలో జట్టు సమావేశంలో ఆటగాళ్లను ఖచ్చితంగా ప్రశ్నించేవాడినని చెప్పుకొచ్చారు. రవిశాస్త్రి వ్యాఖ్యలు కోచ్గా గంభీర్ బాధ్యతను తగ్గించకపోయినా మైదానంలో ఆటగాళ్లు ప్రదర్శించాల్సిన వృత్తి నైపుణ్యాన్ని హైలైట్ చేస్తున్నాయి. స్వదేశంలో వరుసగా 2 సిరీస్లు కోల్పోవడంతో గంభీర్పై ఒత్తిడి పెరిగింది. బ్యాటింగ్ వైఫల్యాలు, ముఖ్యంగా స్పిన్ ని ఎదుర్కోవడంలో జట్టు ప్రదర్శన మెరుగుపడకపోవడం కోచింగ్ పద్ధతులపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. గౌతమ్ గంభీర్ మరియు టీమిండియా ఈ వైఫల్యం నుంచి ఎలా కోలుకుంటారు, రాబోయే సిరీస్లకు ఏ విధమైన మార్పులు చేస్తారు అనేది ఇప్పుడు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం.